నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ స్టూడెంట్స్, మీరందరూ నోట్బుక్స్ వాడుతూ ఉంటారు కదా, పుస్తకాలు చదువుతారు. అసలు ఈ పేపర్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఈ రోజు మనం ఒక పెద్ద పేపర్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ఒక మామూలు చెక్క దుంగ తెల్లటి కాగితంగా ఎలా మారిపోతుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సో ఈ అమేజింగ్ జర్నీకి రెడీనా? మీరు రాసుకునే నోట్బుక్లో పేపర్ ఎక్కడి నుంచి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజు వాడే పుస్తకాలు, న్యూస్ పేపర్లు, టిష్యూలు ఇలా అన్నీ చెట్ల నుంచి వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు చెట్టు కాగితంగా ఎలా మారుతుంది? పదండి, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఫారెస్ట్ నుండి ఫ్యాక్టరీకి కలప ప్రయాణం, ఆ తరువాత పేపర్ తయారీ జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్యాక్టరీలో జీవితం ఎలా ఉంటుందో, పేపర్ ఎలా అమ్ముతారో కూడా చూద్దాం. ఇక చివరగా ఒక చిన్న రివ్యూ. సరే, మన మొదటి సెక్షన్ ఫ్రమ్ ఫారెస్ట్ టు ఫ్యాక్టరీ. అసలు పేపర్ తయారీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలేంటో తెలుసుకుని మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, సుబాబుల్ కర్రతో నిండిన ఈ పెద్ద పెద్ద ట్రక్కులు ఫ్యాక్టరీకి ఎలా వస్తున్నాయో. ఒక పేపర్ మిల్ నడవాలంటే ఎంత కర్ర కావాలి అనుకుంటున్నారు? చాలా కావాలి. అందుకే ఇలా రోజూ 10ల సంఖ్యలో లారీలు వస్తూనే ఉంటాయి. పేపర్ తయారు చేయాలంటే సుదు కర్ర ఉంటే సరిపోదు, ఇంకా చాలా కావాలి. సుబాబుల్, యూకలిప్టస్, వెదురు లాంటి కలప, ఇది మెయిన్ రా మెటీరియల్. ఆ తరువాత ఈ కలపని గుజ్జుగా మార్చడానికి కాస్టిక్ సోడా, కామన్ సాల్ట్ లాంటి కెమికల్స్ కావాలి. అప్పుడు క్లీన్ వాటర్ చాలా ఎక్కువ మొత్తంలో కావాలి. ఇక ఈ పెద్ద పెద్ద మిషన్లు నడవాలంటే కరెంట్ కూడా కావాలి కదా. ఎంత అంటే సుమారుగా సంవత్సరానికి 25 మెగావాట్ల విద్యుత్. అంతేకాదు, పాత పేపర్ని కూడా స్క్రాప్గా తెచ్చి రీసైకిల్ చేస్తారు. మనం రా మెటీరియల్స్ అంటే ముడి పదార్థాలు అంటున్నాం కదా. అసలు రా మెటీరియల్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడానికి ఉపయోగించే బేసిక్ మెటీరియల్స్నే రా మెటీరియల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ తయారు చేయడంలో కలప అనేది ఒక ముఖ్యమైన రా మెటీరియల్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పేపర్ తయారీకి వాడే కలప, అది దొరికే చోటు కాలంతో పాటు మారిపోయింది. ఎలాగంటే, ఒకప్పుడు అంటే కొన్ని దశాబ్దాల క్రితం మిల్లులకు దగ్గర్లో ఉన్న అడవుల నుంచి వెదురును వాడేవాళ్లు. కానీ దాన్ని మరీ ఎక్కువగా కొట్టేయడంతో ఇప్పుడు అక్కడ వెదురు దొరకట్లేదు. అందుకే ఇప్పుడు రైతులు తమ పొలాల్లో పెంచే సుబాబుల్ చెట్లపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి చాలా దూరం నుంచి కూడా ఈ కలపని తీసుకువస్తున్నారు. సరే, ఇప్పుడు మనం అసలైన మ్యాజిక్ చూసే టైం వచ్చింది. ఫ్యాక్టరీ లోపల ఆ కలప ముక్కలు తెల్లటి కాగితంగా ఎలా మారిపోతాయో చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో 5 ముఖ్యమైన స్టేజెస్ ఉన్నాయి. పేపర్ తయారీలో ఆ 5 స్టేజెస్ ఏంటంటే: 1 చిప్పింగ్, 2 మేకింగ్ వుడ్ పల్ప్, 3 స్ప్రెడింగ్ ది పల్ప్, 4 ప్రెస్సింగ్, డ్రైయింగ్ అండ్ రోలింగ్, ఇక చివరిగా 5వది కటింగ్. సరే, ఇప్పుడు ఒక్కో స్టేజ్ని డీటెయిల్గా చూద్దాం పదండి. మొదటి స్టెప్ చిప్పింగ్. వావ్, ఈ పెద్ద పెద్ద మెషిన్లు చూడండి. ఇవి పెద్ద పెద్ద కర్ర దుంగల్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే చిప్స్గా కట్ చేస్తాయి. ఒక లారీ లోడ్ కర్రని ఇలా చిప్స్ చేయడానికి కేవలం 30 నిమిషాలు పడుతుందంతే. ఇక ఆ సౌండ్ అయితే రోజంతా ఫ్యాక్టరీలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక రెండో స్టెప్ వుడ్ పల్ప్ తయారు చేయడం. ఇందాక మనం చూసిన ఆ చెక్క చిప్స్ని ఫైబర్ లైన్ అనే సెక్షన్కు పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే వాటిని కెమికల్స్తో కలిపి పెద్ద పెద్ద ట్యాంకుల్లో బాయిల్ చేస్తారు. అలా ఉడకపెట్టడం వల్ల ఆ గట్టి కర్ర పాలలాంటి తెల్లటి గుజ్జుగా అంటే పల్పుగా మారిపోతుంది. మూడో స్టెప్ స్ప్రెడింగ్ ది పల్ప్. ఈ లిక్విడ్ పల్ప్ని ఇప్పుడు స్క్రీన్స్ మీద పల్చగా పరుస్తారు. దీనివల్ల దాంట్లో ఉన్న నీరంతా కిందకి వెళ్ళిపోయి ఒక తడి పేపర్ షీట్లాగా ఫామ్ అవుతుంది. మనకు పేపర్ ఎంత వెడల్పుగా, ఎంత మందంగా కావాలో ఇక్కడే డిసైడ్ చేస్తారు. 4వ స్టెప్ ప్రెస్సింగ్, డ్రైయింగ్ అండ్ రోలింగ్. ఇప్పుడు ఆ తడిగా ఉన్న పేపర్ షీట్ ఈ పెద్ద పెద్ద రోలర్ల మధ్య నుంచి వెళ్తుంది. ఈ రోలర్లో దాన్ని గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మిగిలిన నీరంతా పోయి పేపర్ స్మూత్గా, స్ట్రాంగ్గా తయారవుతుంది.
ఆ తర్వాత దాన్నిలా పెద్ద పెద్ద రోల్స్గా చుట్టేస్తారు. ఇక 5ది ఫైనల్ స్టెప్ కటింగ్. ఇప్పుడు ఆ పెద్ద పేపర్ రోల్స్ని మనకు కావలసిన సైజుల్లో కట్ చేస్తారు. అంటే నోట్బుక్స్ కోసమైతే షీట్లుగా, వేరే పనుల కోసమైతే చిన్న రోల్స్గా కట్ చేస్తారన్నమాట. ఫైనల్గా వాటిని ప్యాక్ చేసి గోడౌన్కు పంపడానికో ఒక చెక్క దుంగ పేపర్గా మారే జర్నీ కంప్లీట్ అవుతుంది. ఫ్యాక్టరీకి నిద్ర ఉండదు. అంటే 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అసలు ఒక మిల్లు ఇది ఎలా సాధ్యం చేస్తుంది? ఎలా ప్రొడక్షన్ ఆపకుండా నడుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫ్యాక్టరీ ఆపకుండా నడవడానికి బ్యాచ్ సిస్టమ్ అనే ఒక పద్ధతిని వాడతారు. అదెలా ఉంటుందంటే, మీకు స్కూల్లో రోల్ నంబర్ ఉంటుంది కదా, అలాగే ఫ్యాక్టరీలోకి వచ్చిన ప్రతి లారీ లోడ్ కలపకి ఒక బ్యాచ్ నంబర్ ఇస్తారు. ఆ బ్యాచ్ మొత్తం అన్ని స్టేజెస్లో ఒకేసారి ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ ఆగదు. అంతేకాదు, ఒకవేళ తయారైన పేపర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బ్యాచ్ నంబర్ బట్టి అది ఎక్కడ తయారైందో ఈజీగా కనిపెట్టేయొచ్చు. మరి ఫ్యాక్టరీ 24 గంటలు నడవాలంటే వర్కర్స్ కూడా ఉండాలి కదా. అందుకే ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. వర్కర్స్ రోజుకి 8 గంటల చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తారు. అవేంటంటే, ఏ షిఫ్ట్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు, బి షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు, ఇక సి షిఫ్టు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు. ప్రతి షిఫ్ట్లో దాదాపు 800 నుంచి 900 మంది వర్కర్స్ పనిచేస్తారు. ఇక అడ్మిన్ స్టాఫ్ కోసం మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు జనరల్ షిఫ్ట్ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం మెషీన్స్ గురించి, ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ మెషీన్స్ని నడిపే మనుషుల గురించి, అంటే మన కోసం పేపర్ తయారు చేసే వర్కర్స్ గురించి, వాళ్ళ జీవితాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఫ్యాక్టరీలో 3 రకాల వర్కర్స్ ఉన్నారు. ముందుగా ఆనంద్. ఇతను పర్మనెంట్ వర్కర్, మెషిన్ ఆపరేటర్. ఇతనికి నెలకి సుమారు 15,000 జీతంతో పాటు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ హెల్త్ ఇన్సూరెన్స్, పెయిడ్ హాలిడేస్, బోనస్ లాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రెండో వ్యక్తి ఉమర్. ఇతను కాంట్రాక్ట్ వర్కర్. ఇతనికి ఏడాది పొడవునా పనుంటుంది కానీ జీతం 8,000 మాత్రమే, వేరే ఏ బెనిఫిట్స్ ఉండవు. ఇక మూడో వ్యక్తి పుష్ప. ఈమె క్యాజువల్ వర్కర్. ఈమెకి రోజు కూలీ, అంటే పని దొరికిన రోజే డబ్బులు. సుమారుగా నెలకు 2,500. కొన్ని రోజులు పని కూడా ఉండదు, ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. చూసారా, అందరూ ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా వాళ్ళ జీతాలు, సౌకర్యాల్లో ఎంత తేడా ఉందో. సరే, పేపర్ తయారైపోయింది. మరి దాన్ని ఎలా అమ్ముతారు? వచ్చిన లాభాల్ని ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఈ బిజినెస్ విషయాలేంటో చూద్దాం. ఈ మిల్లులో తయారైన పేపర్ని మన దేశంలోనే కాదు, దాని క్వాలిటీ వల్ల వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, అంతేకాదు నైజీరియా, సౌత్ ఆఫ్రికా లాంటి చాలా దేశాలకు పంపిస్తారు. అంటే ఇక్కడ తయారైన పేపర్ ప్రపంచమంతా వాడుతున్నారన్నమాట. మన ఇండియాలో అసలు ఎలాంటి పేపర్ ఎక్కువగా తయారు చేస్తారో తెలుసా? ఈ చార్ట్ చూడండి. మొత్తం ప్రొడక్షన్లో 55% అంటే సగానికి పైగా కాటన్ బాక్స్ల కోసం వాడే కార్రుగేటెడ్ బోర్డ్స్ తయారీకే వెళ్తుంది. మనం రాసే, ప్రింట్ చేసే పేపర్ కేవలం 25% మాత్రమే. మిగిలిన 10% స్పెషాలిటీ పేపర్, మరో 10% న్యూస్ పేపర్ కోసం వాడతారు. ఇంత పెద్ద మిల్లుకి ఓనర్ ఎవరు? ఒకరే ఉంటారా? లేదు. ఇలాంటి పెద్ద ఫ్యాక్టరీలను ఒక కంపెనీ నడుపుతుంది. అంటే చాలామంది కలిసి డబ్బు పెట్టుబడిగా పెట్టి దాన్ని స్థాపిస్తారు. ఫ్యాక్టరీకి లాభం వస్తే అందరూ పంచుకుంటారు, ఒకవేళ నష్టమొచ్చినా అందరూ భరించాలి. ఓకే, మన పేపర్ మిల్ టూర్ చివరికొచ్చేసింది. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందామా? మీకోసం మొదటి ప్రాక్టీస్ క్వశ్చన్. పేపర్ మిల్లో ఉండే 3 రకాల వర్కర్స్ ఎవరు? వాళ్ల మధ్య ఉన్న ఒక ముఖ్యమైన తేడా ఏంటి? ఆలోచించారా? అవును, పర్మనెంట్, కాంట్రాక్ట్ మరిలో క్యాజువల్ వర్కర్స్. వాళ్ల జీతాలు, జాబ్ సెక్యూరిటీలో చాలా తేడా ఉంటుంది. రెండో క్వశ్చన్. పేపర్ మిల్ ఎందుకు 24 అవర్స్ 3 షిఫ్టుల్లో నడవాలి? సింపుల్. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద మెషీన్స్ని ఒక్కసారి ఆపి మళ్లీ స్టార్ట్ చేయాలంటే చాలా టైము, పవర్ వేస్ట్ అవుతుంది. ప్రొడక్షన్ ఆపకుండా చేస్తేనే ఎక్కువ పేపర్ తయారు చేసి లాభాలు సంపాదించగలరు. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఫాస్ట్గా చూద్దాం. పేపర్ అనేది కలప, నీళ్లు, కెమికల్స్ లాంటి రా మెటీరియల్స్తో తయారవుతుంది. ఇందులో చిప్పింగ్, పల్పింగ్, స్ప్రెడింగ్, ప్రెస్సింగ్, కటింగ్ అని 5 మెయిన్ స్టెప్స్ ఉంటాయి.
ఫ్యాక్టరీలో షిఫ్ట్ మరియు బ్యాచ్ సిస్టమ్స్ వాడుతూ 24/7 పనిచేస్తాయి. వర్కర్స్లో పర్మనెంట్, కాంట్రాక్ట్, క్యాజువల్ అని 3 రకాలు ఉంటారు. వాళ్ళ జీతాల్లో, బెనిఫిట్స్లో చాలా తేడాలుంటాయి. ఇక ఫ్యాక్టరీలు అనేవి కంపెనీలకు చెందిన పెద్ద పెద్ద బిజినెస్లు. ఈరోజు పేపర్ మిల్ గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టైం మీరు పేపర్ చూసినప్పుడు దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందని మీకు తప్పకుండా గుర్తొస్తుంది. లెర్నింగ్ని ఇలాగే ఈజీ చేసుకుందాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.